Taliban say the war in Afghanistan is over. The Islamists on Monday claimed victory over opposition forces in the Panjshir Valley. This is coming after Taliban claimed to have captured all 7 districts of Panjshir Valley. Taliban said they have taken control of central Panjshir. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు చాలా శక్తివంతమైన తిరుగుబాటును కనబరిచిన రాజ్యం పంజ్షీర్. అహ్మద్ మసూద్, అమ్రుల్లా సాలే నాయకత్వంలోని నార్థన్ అలియన్స్కు కంచుకోట అయిన పంజ్షీర్ చాలా రోజులు తాలిబాన్లకు లొంగిపోకుండా తిరుగుబాటు చేసింది. కానీ నిన్న పంజ్షీర్ లోయలో తాలిబాన్లు చొరబడి పంజ్షీర్ను కూడా హస్తగతం చేశాము అని చెబుతున్నారు. ఈ వీడియోలో తాలిబాన్ పంజ్షీర్లో తమ జెండాను ఎగరేస్తున్నారు. ఇంకోవైపున నార్థన్ అలియన్స్ నాయకుడు అమ్రుల్లా సాలే మరియు ఆర్మీ చీఫ్ అహ్మద్ మసూద్ మేమింకా ఓడిపోలేదు, తాలిబాన్ పైన తిరుగుబాటు కొనసాగుతుంది అని చెప్పారు. అహ్మద్ మసూద్ అయితే ఏకంగా ఈ నార్థన్ అలియన్స్ తిరుగుబాటును నేషనల్ అలియన్స్గా మార్చి ఆఫ్ఘాన్ ప్రజలందరినీ తాలిబాన్ పైన తిరగబడాలి అని పిలుపునిచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధం మొదలైంది. అంతర్యుద్ధం అంటే సివిల్ వార్. ఒక దేశం యొక్క ప్రజలు తమలో తామే యుద్ధం చేసుకుంటే దాన్నే సివిల్ వార్ అంటారు. ఇంకా అమ్రుల్లా సాలే మరియు అహ్మద్ మసూద్ బ్రతికే ఉన్నారు. కాగా ఫ్యూచర్లో కూడా వీరి ద్వారా తీవ్రమైన ప్రతిఘటన కనబడే అవకాశాలు 100% ఉన్నాయి. తాలిబాన్ చెబుతున్నట్లుగా పంజ్షీర్లో యుద్ధం ముగిసింది లేదా ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబాన్ చేతిలో వచ్చేసింది అనడంలో నిజం లేదు. పంజ్షీర్లో లేదా ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం అంతం కాలేదు, ఇప్పుడే మొదలైంది. తిరుగుబాటుకు కంచుకోటగా పిలువబడే, శత్రువులకు శ్మశాన వాటికగా పిలువబడే పంజ్షీర్ను తాలిబాన్లు ఎలా హస్తగతం చేశారు అనేదే ముఖ్యంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఆఫ్ఘనిస్తాన్లో ఈ పంజ్షీర్ను ఆక్రమించడంలో అప్పటి సోవియట్ రష్యా ఫెయిల్ అయింది. 1996లో ప్రభుత్వాన్ని స్థాపించిన తాలిబాన్లు ఎంత ప్రయత్నించినా పంజ్షీర్ను మాత్రం ఆక్రమించలేకపోయారు. కానీ ఇప్పుడు ఎలా పంజ్షీర్లో తాలిబాన్లు దూరారు అంటే ఈసారి సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్. పంజ్షీర్ సైన్యం పైన తాలిబాన్ దొంగ దెబ్బ వేసింది. అది ఎలాగో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈసారి పంజ్షీర్ తాలిబాన్ చేతుల్లో ఓడిపోవడానికి ముఖ్యంగా 4 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం 1996 నుండి 2001 వరకు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ను పాలించింది. ఆ సమయంలో నార్థన్ అలియన్స్ అంటే ఈ టోటల్ ఏరియాగా ఉండేది. ఇందులో పంజ్షీర్ ఒక భాగంగానే ఉండేది. అప్పట్లో ఈ నార్థన్ పార్ట్ను తాలిబాన్లు కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా చూస్తే ఈ నార్థన్ పార్ట్ తజికిస్తాన్ బార్డర్కు తగులుతుంది. సో ఈ బార్డర్ ద్వారా తజికిస్తాన్ నార్థన్ అలియన్స్ రాజ్యాలకు ఆర్మ్స్, అమ్యునేషన్స్ అండ్ ఫుడ్ సప్లైస్ను అందించింది. దానివల్ల నార్థన్ రాజ్యాలు చాలా శక్తివంతంగా తాలిబాన్లను వెనక్కి నెట్టగలిగారు. అంతేకాదు అప్పట్లో నార్థన్ అలియన్స్కు ఇండియా, ఇరాన్, అమెరికా దేశాలు కూడా సహాయం చేశాయి. కానీ ఇప్పుడు స్ట్రాటజికల్గా తాలిబాన్ నార్థన్ అలియన్స్లోని మిగతా రాజ్యాలను మొదటగా ఆక్రమించి పంజ్షీర్ను అన్ని వైపుల నుండి ఐసోలేట్ చేసింది. పంజ్షీర్ వ్యాలీను అన్ని వైపుల నుండి చుట్టుముట్టి పంజ్షీర్కు వెళ్ళే అన్ని ఆహార పదార్థాలు, ఆర్మ్స్, అమ్యునేషన్స్ను బ్లాక్ చేశారు. ఇంత ముందుకు భిన్నంగా ఇప్పటి తాలిబాన్లకు పంజ్షీర్ గురించిన అన్ని కొండలోయలు, చోక్ పాయింట్స్ మరియు షార్ట్ రూట్స్ గురించిన ఐడియా క్లారిటీగా ఉంది. దీనివల్ల ఇంటర్నేషనల్ సపోర్ట్ పంజ్షీర్కు సహాయం అందివ్వడంలో కావాల్సిన జాగ్రఫికల్ అడ్వాంటేజ్ లేదు. పంజ్షీర్ తాలిబాన్ కంట్రోల్లో రావడానికి రెండవ కారణం పాకిస్తాన్. తమ దేశాన్ని రక్షించే సైనికుల్ని పాకిస్తాన్ కిరాయికి వేరే దేశాలకు పంపుతుంది. పాకిస్తాన్ తమ సైనికుల్ని తాలిబాన్ లాగా డ్రెస్సులు వేయించి ఆఫ్ఘనిస్తాన్లో దింపింది. గత 3 రోజులుగా పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ కొండపైన ఉన్న పంజ్షీర్ సైన్యం యొక్క బంకర్ పోస్టులను ధ్వంసం చేయడం, పైనుండి బాంబుల దాడులు చేయడం, తాలిబాన్లు కింద నుండి పంజ్షీర్లో దూరడం ఒకేసారి జరిగాయి. మునగాళ్ళలాగా డైరెక్ట్గా పంజ్షీర్ సింహాలతో యుద్ధం చేయడం చేతకాని పాకిస్తాన్, చైనా, తాలిబాన్ త్రయం పంజ్షీర్ పైన దొంగ దెబ్బ వేశారు. పంజ్షీర్ను గెలవడానికి తాలిబాన్లు ఎంతమంది సైనికుల్ని దింపారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అక్షరాల 1,00,000 మంది సైనికుల్ని దింపారు. పంజ్షీర్ టోటల్ పాపులేషనే 1,00,000 కంటే తక్కువ. అటువంటిది ఒక చిన్న రాజ్యాన్ని గెలవడానికి ఇంతమంది రిసోర్సెస్ అవసరమా? ఊరికే ఫ్యూయల్ బొక్క. అసలే ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ విలువ తగ్గుతోంది. ఆల్రెడీ మీ పుణ్యాన ఆఫ్ఘనిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్లో ఉంది. మీకే తినడానికి లేదంటే మీతో పాటు వరల్డ్ బెగ్గర్స్ పాకిస్తాన్ను తీసుకెళ్లారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ డైరెక్ట్గా తాలిబాన్లకు సాయం చేసింది. పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ కూడా తాలిబాన్తో చర్చలు జరుపుతున్నట్లు క్లియర్గా కనిపిస్తుంది. చిన్న రాజ్యాన్ని గెలవడానికి ఇంత పెద్ద దండయాత్ర అవసరమా? మీకు సరిగ్గా సమాధానం ఇవ్వాలంటే ఇజ్రాయెల్ లేదా ఇండియన్ ఆర్మీనే కరెక్ట్. ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్లో ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ మంచిది కాదు అని ఇరాన్ పాకిస్తాన్ను హెచ్చరించింది. ఒక రకంగా చెప్పాలంటే తాలిబాన్లను
అఫీషియల్గా తప్పుపట్టిన మొదటి దేశం ఏదైనా ఉంది అంటే అది ఇరాన్ దేశమే. పాకిస్తాన్ తాలిబాన్కు పబ్లిక్గా సపోర్ట్ చేస్తోంది, కానీ యాక్చువల్గా పాకిస్తాన్ తన గుంతను తానే తవ్వుకుంటోంది. అది ఎలాగంటే ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్లో తమ మిలిటరీని దింపిన ఏ రాజ్యం బాగుపడలేదు. సోవియట్ అండ్ అమెరికా బెస్ట్ ఎగ్జాంపుల్. పాకిస్తాన్ ఇక్కడ నార్థన్ అలియన్స్తో శత్రుత్వాన్ని పెంచుకుంది. నార్థన్ అలియన్స్ను చాలామంది అఫ్ఘాన్ ప్రజలు సపోర్ట్ చేస్తారు. కేవలం ఆఫ్ఘనిస్తాన్లో ఒక్కటే కాదు, ప్రపంచంలో ఉన్న అఫ్ఘాన్ ప్రజలు నార్థన్ అలియన్స్కి సపోర్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్లో నార్థన్ అలియన్స్ సపోర్టర్స్ కూడా ఉన్నారు. దీనివల్ల టెర్రరిజం పెరుగుతుంది. ఒకవేళ తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో తోక జాడించినా, లేదా ఇస్లామిక్ టెర్రరిజాన్ని సెంట్రల్ ఏషియా దేశాల్లో లేదా అమెరికా కాశ్మీర్లో ఎక్స్పాండ్ చేసినా, తిరిగి అహ్మద్ మసూద్ మరియు అమ్రుల్లా సాలే తిరుగుబాటు చేయడం ఖాయం. ఇక పంషీర్ లోయను తాలిబాన్లో హస్తగతం చేయడానికి గల మూడవ రీజన్ అమెరికా అండ్ అమెరికన్ ఆలీస్ పూర్తిగా నార్థన్ అలియన్స్కు సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం. 1990స్లో నార్థన్ అలియన్స్కు అమెరికా అండగా నిలబడి కావాల్సిన ఆర్మ్స్, అమ్యునేషన్స్ సప్లై చేసింది. అప్పటి నార్థన్ అలియన్స్ హెడ్ మరియు లయన్ ఆఫ్ పంషీర్గా పిలువబడే అహ్మద్ మసూద్కు తండ్రి అయిన అహ్మద్ షా మసూద్కు అమెరికా అన్ని విధాలా సహాయం చేసింది. అలాగే తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ కూడా నార్థన్ అలియన్స్కు సపోర్ట్ చేసింది. కానీ ఈరోజు అమెరికా పూర్తిగా నార్థన్ అలియన్స్కు వెన్నుపోటు పొడిచి ఒంటరి వాళ్ళని చేసింది. ఇంకోవైపు రష్యా, చైనా దేశాలు కూడా తాలిబాన్కి సపోర్ట్ చేశాయి. చైనా అయితే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ తాలిబాన్లకు ఫండ్స్ రూపంలో ఇస్తోంది. ఇంకోవైపు అమెరికా వదిలిపోయిన అడ్వాన్స్డ్ వెపన్స్ తాలిబాన్ చేతిలో ఉండడం. అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో చేసిన ఎన్నో బ్లండర్స్లో ఇది ఒకటి. 1996లోని తాలిబాన్తో అడ్వాన్స్డ్ వెపన్స్ ఉండేవి కావు. కేవలం గుడ్డి నమ్మకంతో తాలిబాన్లు అప్పుడు యుద్ధం చేశారు. కానీ ఇప్పుడు తాలిబాన్తో హెలికాప్టర్స్, అడ్వాన్స్డ్ రైఫల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అనేలాగా అమెరికా అన్నీ సమకూర్చి వెళ్ళింది. కొన్ని వెపన్స్ను అమెరికన్ సైనికులు వెళ్లే ముందు ధ్వంసం చేసినా కూడా తాలిబాన్ దగ్గర గుడ్ అమౌంట్ ఆఫ్ వెపన్స్, అమ్యునేషన్స్ను వదిలి వెళ్ళింది. ఇక నాలుగవది మరియు ముఖ్యమైనది, ఈసారి నార్థన్ అలియన్స్కు ఇండియా సపోర్ట్ ఇవ్వలేకపోవడం. 1990స్లోని నార్థన్ అలియన్స్కు ఇండియా తజికిస్తాన్లో ఇండియన్ ఎయిర్ బేస్ నుండి ఆర్మ్స్ మరియు అమ్యునేషన్స్, ఫుడ్ రిసోర్సెస్, ఫండ్స్ను అందించి సహాయం చేసింది. కానీ ఇప్పుడు ఇండియా నార్థన్ అలియన్స్కు సహాయం చేయలేదు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇండియా డైరెక్ట్గా నార్థన్ అలియన్స్కు సపోర్ట్ చేస్తే ఇది భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది. తాలిబాన్తో యుద్ధానికి దారితీస్తుంది. ఈ అవకాశం కోసమే గుంటనక్కల చైనా, పాకిస్తాన్ ఎదురు చూస్తున్నాయి. ద మూమెంట్ ఇండియా నార్థన్ అలియన్స్కు సపోర్ట్ చేస్తే తాలిబాన్లు కూడా కాశ్మీర్లో చొరబడతారు. దీనివల్ల అనవసరంగా ఇండియాకు అన్వాంటెడ్ న్యూసెన్స్ను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎకనామికల్ ఇండియా చాలా ఫాస్ట్గా ఎదుగుతోంది. ఏషియాలో చైనా తర్వాత ఇండియా ఎకనామికలీ స్ట్రాంగ్గా ఉంది. ఏషియాలో చైనీస్ డామినేషన్ తగ్గాలంటే ఇండియా ఎకనామికలీ బలంగా ఉండే అవసరం కేవలం భారతీయులకు ఒక్కటే కాదు, ప్రపంచానికి కూడా చాలా అవసరం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, గత 30 ఏళ్ల నుండి ఆఫ్ఘనిస్తాన్లో ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు నార్థన్ అలియన్స్కు ఇండియా సపోర్ట్ చేసిన యుద్ధం జరగడం అయితే ఆగదు, శాంతి అసలే రాదు. సో ఇప్పుడు ఇండియా ఆచిచూచి అడుగులు వేస్తోంది. ఇండియా ఒక పక్క తాలిబాన్లకు పూర్తిగా మద్దతు ఇవ్వట్లేదు, అలాగని తాలిబాన్లతో పూర్తిగా శత్రుత్వాన్ని కూడా పెంచుకోవడం లేదు. ఇండియా డిప్లొమాటికలీ ప్లే చేస్తోంది. రాబోయే రోజుల్లో ఇండియాకు ఇరాన్ చాలా అవసరం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం రావడం వల్ల ఇండియా, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ దేశాలు ఎలాగైతే చింతిస్తున్నాయో దానికంటే ఎక్కువగా ఇరాన్ చింతిస్తోంది. తాలిబాన్ను ఇరాన్ ద్వేషిస్తుంది. దీనికి రీజన్, ఇరాన్ 950 కిలోమీటర్ల బార్డర్ను ఆఫ్ఘనిస్తాన్తో షేర్ చేసుకుంటుంది. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో చేస్తున్న హింసకు భయపడి ఆఫ్ఘనీ ప్రజలు బార్డర్ను దాటి ఇరాన్కు వలస వెళ్తున్నారు. ఆల్రెడీ ఇరాన్కు 10 లక్షలకు పైగా ఆఫ్ఘనీ ప్రజలు రెఫ్యూజీలుగా వచ్చారు. ఇంకా చాలామంది వలస వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంతమంది రెఫ్యూజీలకు శరణు ఇవ్వడం ఇరాన్కు అతిపెద్ద ఛాలెంజ్. ఇరాన్, తాలిబాన్ మధ్య ఇంకొక ఫండమెంటల్ ఇష్యూ, తాలిబాన్లు సున్నీ ఇస్లాంను ఫాలో అవుతారు. ఇరాన్ ఒక షియా ముస్లిం దేశం. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో ఉండే షియా ముస్లిం ప్రజల్ని ద్వేషిస్తారు. వారి యొక్క ఆచారాలని గుర్తించరు. షియా రిలీజియస్ ప్లేసెస్ను ధ్వంసం కూడా చేశారు. సింపుల్గా చెప్పాలంటే తాలిబాన్లు షియా ముస్లింను ఒక రిలీజియన్గా గుర్తించరు. దీనివల్ల ఇరాన్ మరియు తాలిబాన్ మధ్యలో రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇరాన్ తాలిబాన్ను ద్వేషించడానికి ఇంకొక ముఖ్య రీజన్, తాలిబాన్ పాకిస్తాన్ మరియు చైనాకు పప్పెట్గా పనిచేయడం. ఇరాన్ మరియు పాకిస్తాన్ మధ్య కూడా మంచి రిలేషన్స్ లేవు. చాబహార్ పోర్ట్ అనేది ఇరాన్కు $1 మిలియన్ ట్రేడ్ను సంపాదించే పోర్ట్. ఇండియా కూడా చాలా డబ్బును చాబహార్ పోర్ట్లో ఇన్వెస్ట్ చేసింది.
చాబహార్ పోర్ట్ పక్కనే పాకిస్తాన్ గోదావరి పోర్ట్ కూడా ఉంది. తాలిబాన్ ప్రభుత్వం సెంట్రల్ ఏషియా నుండి జరిగే అన్ని ట్రేడ్స్ని గోదావరి పోర్ట్కు డైవర్ట్ చేస్తే భయంకరంగా ఇరాన్ నష్టపోతుంది. ఇండియా సెంట్రల్ ఏషియాకు చేరుకోవడానికి ముంబై నుండి చాబహార్ పోర్ట్ గుండా ఇలా ఆఫ్ఘనిస్తాన్ పై నుండి ఉన్న ఈ రూట్ను కూడా తాలిబాన్ బ్లాక్ చేయవచ్చు. దీనివల్ల ఇండియాకు కూడా చాలా నష్టం. సో ఇండియా ఇరాన్ తమ రిలేషన్స్ను త్వరలోనే ఇంకా బాగా మెరుగుపరుచుకోవాలి అని ఆశిస్తున్నాను. ఇక తిరిగి తాలిబాన్ పంజీర్ ఇష్యూ వద్దకు వస్తే, ఇప్పటికైతే తాలిబాన్ పంజీర్ను హస్తగతం చేసుకున్నామంటున్నారు. కానీ ఇంకా అమ్రుల్లా సాలే, అహ్మద్ మసూద్ బ్రతికే ఉన్నారు. వీరి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, సివిల్ వార్ ఏ రేంజ్లో రాబోతోంది అనే విషయాలు ఇంకొద్ది రోజుల్లో తెలుస్తాయి. ఆఫ్ఘాన్ ప్రజలందరూ తాలిబాన్లకు వ్యతిరేకంగా రోడ్ మీద వచ్చి తిరుగుబాటు చేసే రోజులు అతి తొందరలోనే వస్తాయని యాంటిసిపేట్ చేస్తూ సైనింగ్ ఆఫ్. జై హింద్.